హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆవు పేడ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దేశంలో ఆవు పేడ వినియోగం చాలా వరకు తగ్గింది. కానీ ఇందులోని విశేషాలు తెలుసుకుని విదేశీయులు దీనిని వాడటం మొదలుపెట్టారు. మనం దేశం నుంచి వేల టన్నుల ఆవు పేడ ఎగుమతి అవుతోందంటే విదేశాల్లో ఆవు పేడకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల నుంచి ఆవు పేడ ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా భారీగానే పెరిగింది. మరి విదేశాల్లో ఆవు పేడకు ఇంత డిమాండ్ ఎందుకు, దేనికోసం వినియోగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఆవు పేడ అనగానే ముఖం అదోలా పెడుతుంటాం. దశాబ్దం క్రితం గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో వాకిళ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చి అవి కనుమరుగైపోయాయి. కానీ ఆవు పేడ కాసులు కురిపిస్తోందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది వ్యాపారంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా? మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరిగింది. మన దేశం నుంచి అనేక దేశాలకు ఆవు పేడను ఎగుమతి చేస్తోంది. ఈ దేశాలు ఆవు పేడను చాలా రకాలుగా ఉపయోగిస్తాయి. ఈ దేశాల్లో కువైట్, అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాలు భారతదేశం నుంచి ఆవు పేడతో ఏం చేస్తున్నాయో, దానికి వారు ఎంత ధర చెల్లిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఆవు పేడను పొడి రూపంలో వాడటం వల్ల ఖర్జూరం చెట్లు పెరుగుతాయని పరిశోధనల్లో ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖర్జూర పంటలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండు పరిమాణం పెరగడంతో పాటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. దీంతో తమ ఖర్జూరాల ఉత్పత్తిని పెంచుకునేందుకు కువైట్, అరబ్ దేశాలు భారత్ నుంచి ఆవు పేడను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న కువైట్, అరబ్ దేశాలు తమ ఖర్జూర పంటను పెంచడానికి ఆవు పేడను దిగుమతి చేసుకుంటాయి. కొంతకాలం క్రితం కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను భారతదేశానికి ఆర్డర్ చేసింది. ఆవు పేడ అవసరాన్ని, దాని ప్రయోజనాలను భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్న ఆవు పేడ ధర నుంచి అంచనా వేయవచ్చు. ప్రస్తుతం భారతదేశం ఆవు పేడను కిలో 30 నుంచి 50 వరకు ఎగుమతి చేస్తోంది. సహజంగానే దాని డిమాండ్ కాలక్రమేణా పెరుగుతోంది. ధరలు మరింత పెరుగుతాయి. వ్యవసాయ దేశమైన భారతదేశంలో పశువుల సంఖ్య కూడా చాలా పెద్దది. నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు 30 కోట్ల పశువులు ఉన్నాయి. దీనివల్ల ప్రతిరోజు 30 లక్షల టన్నుల ఆవు పేడ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో బయోగ్యాస్ తయారీలో ఆవు పేడ నుంచి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారు చేయడంలో ఆవు పేడ కేకులను ఇంధనంగా ఉపయోగిస్తారు. దీన్ని ఎరువుగా విరివిగా ఉపయోగిస్తారు. ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లయితే ఆవు పేడ వ్యాపారం మంచిది. పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే డిమాండ్ను బట్టి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్